హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. రాజస్థాన్ వర్సెస్ ముంబై ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అంటారు దీన్ని. మనం మాట్లాడుకుందాం దీని గురించి. నిజంగా ముంబైకి బ్యాటింగ్ అంత ఉండి అంత స్ట్రాంగ్ లైనప్ ఉండి గెలవలేకపోయింది. రాజస్థాన్ మాత్రం 150 స్కోర్ ఈజీ కొట్టేసింది. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఎలా అయిపోయింది అన్నది మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఏంది అంటే, యాక్చువల్ గా వర్షం కారణంగా మ్యాచ్ చాలా డిలే అయిపోయింది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనుకున్న టైం కూడా ఉండింది అనమాట. బట్ ఫైనల్ గా అయితే వర్షం అలా తగ్గిపోవడంతో వీళ్ళు మ్యాచ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. టాస్ వేశారు. 11 ఓవర్లకు మ్యాచ్ ని కుదించడం జరిగింది. 11 ఓవర్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు రాజస్థాన్. మామూలు కొట్టలేదు. ముంబై చేజింగ్ తీసుకుంది టాస్ గెలిచి. అయినా నో యూస్, నో అసలు ఛాన్సే లేదు ముంబైకి అన్నట్టుగా రాజస్థాన్ పర్ఫామ్ చేసింది అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ అయిన రాజస్థాన్ వైభవ్ సూర్యవంశితో మొదలు పెడితే జైస్వాల్ వైభవ్ సూర్యవంశి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో రచ్చ 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 రచ్చో బిహా అన్నట్టు సావగొట్టి చితక్కొట్టు వదిలేశారు ముంబై బౌలర్స్ ని. అవతల బూమ్రా, బౌల్ట్, చాహార్, ఠాకూర్ ఇంతమంది ఉన్నా కూడా ఎవరికి భయపడకుండా బెదరకుండా చితక్ కొట్టడం అంటే అసలు నిజంగా మామూలు విషయం కాదు. బుడ్డోడు ఉన్నాడే, అసలు 15 ఏళ్ల బుడ్డోడు లాగైతే ఆడట్లేదు అనమాట. బూమ్రా అయితే అసలు బూమ్రాని ఐపీఎల్ లో తక్కువ సిక్స్లు కొట్టిన బౌలర్ బూమ్రానే ఐపీఎల్ లో. అలాంటి బూమ్రాని ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఒకటే బాల్ 2 6లు కొట్టాడు. అసలు అసాధ్యం. అసలు అటు సైడ్ చెప్తున్నా కదా, అటు సైడ్ బౌలర్ ఎటువంటి వాడు ఎవరు అని కూడా చూడట్లేదు. ఇంటర్నేషనల్, నేషనల్, వరల్డ్ వైడా, యూనివర్సా, గ్యాలక్సీనా, సమ్ ఏదైనా మనకు లెక్కలే. బాగా కనబడిందా 6 కొట్టామా, 4 కొట్టామా, మ్యాచ్ స్కోర్ పెట్టామా, అంతే. అంత బీభత్సమైన ఆట ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశి. మరి చూడాలి ఫ్యూచర్ ఇండియన్ టీమ్ కి ఎలా ఆడతాడు, ఎలా వస్తాడు అన్నది. తర్వాత జైస్వాల్, యశస్వి జైస్వాల్ తక్కువ ఏం తినలేదమ్మా, మామూలుగా అసలు నిన్న ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ నేను టీ20లో ఆడతాను, నేను టీ20కి యూజ్ అవుతాను, నన్ను తీసుకోండి అన్నట్టుగా నిన్న బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు అనమాట. వా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలంటే ఇండియన్ టీంలో యాక్చువల్గా టీ20 కూడా ఆడాలి. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జైస్వాల్, యశస్వి జైస్వాల్ అనమాట. టెస్టులు కావచ్చు, వన్ డేస్ కావచ్చు, టీ20లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆడగల సత్తా ఉన్న ఒక ప్లేయరు, అంటే కంప్లీట్ ప్లేయర్ అనమాట. అలాంటి ప్యాకేజ్ ఉన్న యశస్వి జైస్వాల్ టీ20లో కూర్చోబెట్టడం తనకు నచ్చలేదేమో. మరి ఈ ఐపీఎల్లో రచ్చరచ్చగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఇంకా మరి ఇది ఎంతవరకు వెళ్తుంది. ఆరెంజ్ క్యాప్ కంప్లీట్ గా కొట్టినా మరి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత బాగా ఆడుతున్నాడు. జైస్వాల్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే జురేలు ఈ మ్యాచ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ముందు మ్యాచ్ పర్లేదు, బాగా ఆడాడు. మ్యాచ్ విన్ అవ్వడానికి కారణం ముందు మ్యాచ్ కి జురేల్ అనమాట. పరాగ్ వచ్చాడు, వచ్చిన క్యామెరా వెళ్ళాడు. తర్వాత హెడ్ మ్యార్ వచ్చాడు, పెద్దగా నిలబడలేకపోయాడు. వచ్చాడు అట బాల్స్ తడబడి అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. లాస్ట్ వరకు ఉండి ఆడింది మాత్రం జైస్వాలే. ఒకవేళ మ్యాచ్ 20 ఓవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జైస్వాల్ సెంచరీ చేసేవాడు. అంత బీభత్సం ఆడాడు. సో కన్సిస్టెన్సీ, బ్యాటింగ్ క్వాలిటీ, ఆ షార్ట్ సెలెక్షన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంతే కుమ్మి పడేశాడు. అద్భుతం. నాకైతే బాగా అనిపించింది. జైస్వాల్ బ్యాటింగ్ నాకు మామూలుగా ఇష్టం అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ, యంగ్స్టర్స్ లో ఇప్పుడున్న వాళ్ళలో వైభవ్ సూర్యవంశి అంటే పక్కన పెట్టండి, కానీ క్యాప్డ్ ప్లేయర్ అనమాట. సో ఇండియన్ ప్లేయర్ అయ్యింది. ఇండియన్ ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ది నాకు నచ్చే ప్లేయర్ అనమాట జైస్వాల్. కష్టం, తన బ్యాక్గ్రౌండ్ నుంచి ఎట్లా వచ్చినాడు. చాలా మంది కష్టపడి వస్తారు. తన బ్యాక్గ్రౌండ్ నుంచి తన స్టోరీ నాకు తెలిసినప్పటి నుంచి కొంచెం అతని మీద కొంచెం ఒక హోప్, ఒక కన్సర్న్, ఒక ఏమంటారు, ఒక అభిమానం అనేది పెరిగింది అనమాట. అందుకు జైస్వాల్ అంటే కొంచెం ఇష్టం. అంత బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇంకొంచెం అభిమానం కూడా పెంచుకోవచ్చు, తప్పే లేదు అలాంటి ప్లేయరు. కానీ ఇక్కడ మ్యాచ్ విన్ అవ్వలేదు ముంబై. 150 స్కోర్ కొట్టారు వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు, కానీ ఎందుకు విన్ అవ్వలేదు? 150 స్కోర్ వీళ్ళే కొట్టారు. 11 ఓవర్స్ వాళ్ళు కొట్టారా? ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు డిస్ట్రక్టివ్ బ్యాటింగ్స్ ఉన్నారు మరి ముంబైలో. ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఉంటారు షఫ్రాన్ రూథర్ఫర్డ్, ఇంతమంది ఉన్నారు. అంత డిస్ట్రక్టివ్ బ్యాటర్సే, కానీ గెలవలేకపోయారు. ఎందుకు అంటే ఇక్కడ కారణం వాళ్ళ బౌలింగ్. అద్భుతమైన బౌలింగ్ వేశాడు సందీప్ శర్మ. ఇప్పటికే రోహిత్ శర్మని 6 సార్లు అవుట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ లో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఓడిపోయాడని చెప్పాలి. చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది ఇతనితో. సో సందీప్ శర్మ వన్ ఆఫ్ ది ఐపీఎల్ అండర్ రేటెడ్ క్వాలిటీ బౌలర్ అనమాట. అండర్ రేటెడ్ ఇంటర్నేషనల్ బౌలర్ అవ్వాల్సింది అండర్ రేటెడ్ గా ఐపీఎల్ లోనే మిగిలిపోయాడు. మరి సందీప్ శర్మ బౌలింగ్ నిజంగా విరాట్ కోహ్లీని కూడా భయపెట్టాడు. విరాట్ కోహ్లీని కూడా 7 సార్లు అవుట్ చేశాడు. అంత క్వాలిటీ బౌలర్ అనమాట. ఎట్లా వేస్తాడంటే అంత మంచి బౌలింగ్స్, అసలు వాళ్ళకు కొట్టలేని విధంగా, 6లు 4లు కొట్టలేని విధంగా, టచ్ చేయలేని విధంగా అసలు కన్ఫ్యూజ్ చేస్తాడు. బాల్స్ అంత బాగా ప్లాన్ చేసుకుని వేస్తాడు, ఎవరికి ఎట్లా వేయాలని చెప్పేసి. రవి బిష్ణోయ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ 3 మ్యాచ్లు పర్ఫామ్ చేసిన విధంగా పర్ఫామ్ అంతే. పర్ఫామ్ చేసిన మ్యాచ్లు మొత్తం దుమ్ము రేగొట్టేశాడు. వికెట్ లేపు పడేస్తున్నాడు. అసలు మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అని చెప్పాలి స్పిన్ లో. ఇప్పుడున్న వాళ్ళలో క్వాలిటీ స్పిన్ బౌలర్ అని చెప్పాలి. రవి బిష్ణోయ్ కూడా మ్యాచ్ ని కాపాడారని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ బాగా వేశారు. నాంద్రే బర్గర్ కావచ్చు,
జోఫ్రా ఆర్చర్ కావచ్చు, పర్లేదు వీళ్ళందరూ చిన్న చిన్న క్యామియోస్ అంటే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయినా ఖచ్చితంగా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపించింది మాత్రం సందీప్ శర్మ అండ్ రవి బిష్ణోయ్. సూపర్ గా వేశారు బౌలింగ్. వీళ్ళ వల్లనే ముంబై మ్యాచ్ ఓడిపోయింది, రాజస్థాన్ మ్యాచ్ గెలిచింది అనమాట. అలాగే మనకు మ్యాచ్ విన్నర్ మనకు తెలుసు, ఆ, చెన్నై ప్లేయరు, చెన్నైలో ఆడకపోయినా ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు మనోడు. అతని పేరు ఏంటన్నది కింద క్యామెల్ వేపేసండి. అలాగే ఇలాంటి రివ్యూస్ చాలా మన క్రికెట్ సంబంధించిన మ్యాచెస్ సంబంధించిన పోస్ట్ మ్యాచ్ సమ్మరీస్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి నా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. పక్కన ఉండే గంటని కొట్టేసి పెట్టేసుకోండి, ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు.